కాళేశ్వరం విచారణ కమిషన్ పదవీకాలం పొడిగించింది. మరొక 2 నెలలు పొడిగించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 30 వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తి కాని విచారణ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఆనకట్టల అంశాలపై సమగ్ర విచారణ చేస్తుంది కమిషన్. కాళేశ్వరం విచారణ కమిషన్ పదవీకాలం పొడిగించాలని మరొక 2 నెలలు పొడిగించాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 30 వరకు తెలంగాణ ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ పూర్తి కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, రేపటితో ముగియనుంది. ఎందుకంటే గతంలో కేబినెట్ నిర్ణయం తీసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి విచారణ చేస్తున్న ఈ కమిషన్ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి గతంలో కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఈ టైం బాండ్ విధించిన పరిస్థితి చూసాం. కానీ విచారణ కమిషన్ ఎవరైతే పి చంద్రఘోష్ ఎవరైతే దీన్ని విచారణ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇంకా సమయం కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఇప్పటికే గత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో అధికారుల నుంచి పూర్తిస్థాయిలో నివేదికలు రాలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా కీలకమైన అంశాలు సేకరణలో భాగంగా డిలే అయిందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధికారులతో ఇప్పటికైనా భేటీ అవ్వడం జరిగింది. ఇటు ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఇటు వర్క్ ఏజెన్సీలతోటి పలుమార్లు భేటీ అయ్యారు. ఇంకా టెక్నికల్ అంశాలతో పాటుగా ఇంకా ఆర్థిక అంశాల పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రేపటికి విధించిన ఏదైతే గడువు ఉందో జూన్ 30 వరకని గడువు విధించడం జరిగింది. అయితే జూన్ 30 లోపు ఇది సాధ్యపడదు. ఇంకా కొన్ని ఎంక్వైరీలు చేయాల్సి ఉంది, విచారణ జరపాల్సి ఉంది, ఇంకా కొంత డేటా తీసుకోవాల్సి ఉంది. వర్క్ ఏజెన్సీస్ నుండి తీసుకున్నారు, ఇటు అధికారుల నుంచి తీసుకున్నారు. టెక్నికల్ ఇష్యూస్ పైన పూర్తి స్థాయిలో తీసుకున్నప్పటికీ ఇంకా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇంకా సరైన విచారణ చేయాల్సి ఉందని చెప్పి పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల కాలం పాటు ఆయనకు కమిషన్ గడువు పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితమే రాహుల్ పూజా సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ పూజా సంబంధిత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఆగస్టు 31 వరకు తుది గడువుగా పేర్కొన్నారు ఉత్తర్వుల్లో. అయితే కమిషన్ ప్రధాన దృష్టి సారించనుంది. ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పటి నుంచి కానుంది. ఎందుకంటే విద్యుత్ కమిషన్ చూసుకున్నా ఇప్పటికే గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, పొలిటికల్గా సంబంధించినటువంటి వారికి నోటీసులు పంపించిన నేపథ్యంలో ఇప్పటి నుండి, ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి కమిషన్ కాళేశ్వరం కమిషన్ ముఖ్యంగా ఏదైతే అఫిడవిట్ రూపంలో విచారణ చేస్తుంది, అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొంటుంది. ఎందుకంటే తప్పుడు ఎవరైతే వివరాలు ఇస్తారో వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ ఈఎన్సీ నుంచి మొదలుకొని కింద ఏఈ వరకు వారందరూ అఫిడవిట్ రూపంలో వారి విచారణలో భాగంగా వారి వివరాలన్నీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పైన ప్రధానంగా ఉండనుంది. ఎందుకంటే ఎవరు ఇందులో ఏఈ కానీ పై స్థాయిల అధికారులు ఎలా అయితే ఆదేశించారో ఆ తర్వాత అధికారులను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తర్వాత వర్క్ ఏజెన్సీకి క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించి క్లియరెన్స్ చేయమని ఎవరు ఒత్తిడి చేశారు అనేది ఇందులో ప్రధానంగా తెలియనుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా 2014 నుంచి హరీష్ రావు ఉన్నారు. ఆ తర్వాత 2018 నుంచి ఇరిగేషన్ కేసీఆర్ వద్దనే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అనేది ప్రధానంగా తెలుసుకునే అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి వివరణకు సంబంధించి పొలిటికల్గా కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది. వారి నుంచి కూడా వివరణ తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అఫిడవిట్ రూపంలో ఇటు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంట్రెస్ట్గా ఉన్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేఖలు ఇటు ఎంక్వైరీ ఇంకా చేయాల్సి ఉందని చెప్పి కమిషన్ భావిస్తుంది. అదేవిధంగా పొలిటికల్గా మెయిన్గా అప్పటి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్లో ఏ లీడర్లు అంటే ఏ శాఖాపరమైన సంబంధిత అధికారుల ఇన్వాల్వ్మెంట్తో పాటు ఇటు ఆర్థిక అంశాలను పరిశీలిస్తూనే
పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా ఒత్తిడి, అంటే గత ప్రభుత్వం చెప్పినట్టుగానే డిజైన్ మార్పు కానీ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం కానీ ఇవన్నీ చేశామని చెప్పి ఇప్పటి వరకు ఆ టెక్నికల్ అంశాలకు సంబంధించి ఇటు వర్క్ ఏజెన్సీ కానీ అధికారులు కానీ చెప్తూ వచ్చారు. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రిపేర్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా అన్నారం సుందిల్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెక్నికల్గా ఆ జియోలాజికల్ సర్వే కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రాజెక్టులో మనుగడ ఉంటుందా లేదా అనేది కూడా కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించేందుకు ఇంకా 2 నెలల గడువు కావాలని చెప్పి పీసీ ఘోష్ ప్రభుత్వానికి కొన్న నేపథ్యంలో 2 నెలల గడువు పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసి అయితే పీసీ ఘోష్ ఈ వరుస సమావేశాలు ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంతకుముందే గతంలో మహానుస్తో కూడా ఆయన చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది, ఒక గడువు విధించి దీనిలోపు కంపల్సరీ పూర్తి చేయాలంటే మాత్రం పూర్తి కాదు, అన్ని అంశాలను ఒకటి తర్వాత ఒకటి ముందుగా టెక్నికల్ అంశాలు ఎందుకు కూలింది అనే దాని మీద ప్రధానంగా ఫస్ట్ మొదలు నిర్మాణ అప్పుడు అది కుంగినప్పుడు బాటు గురైనప్పుడు, అదేవిధంగా గ్రౌండింగ్ అయినప్పుడు ఉన్న అధికారులు కావచ్చు, వర్క్ ఏజెన్సీలతో కావచ్చు వరుస సమాచారం అవుతూ వచ్చాను. టెక్నికల్ అంశాలు అన్నీ పూర్తి చేసుకున్నాను. ఆర్థిక అంశాలు కూడా పూర్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వారిని విచారిస్తున్నాము. దాని నుంచి టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అంశాలు సేకరిస్తున్నాము. తర్వాత ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఈ స్టెప్ ఇంకొకటి మిగిలి ఉంది కాబట్టి వేగంగా పూర్తి కాలేమని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటు గడువు ఇచ్చింది. దీనిలో క్షుణ్ణంగా ఇటు విద్యుత్ కమిషన్ ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారో అట్లా కాకుండా పీసీ ఘోష్ పూర్తి స్థాయిలో కాళేశ్వరం దాని మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. 3 బ్యారేజ్లకు సంబంధించి ఆయన విడివిడిగా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకోవడం, 3 వర్క్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా నివేదిక తీసుకోవడం, అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించడం. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పై కూడా కమిటీ దృష్టి సారించనుంది. సంబంధిత ఎవరైతే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కావచ్చు, వర్క్ ఏజెన్సీ చెప్పిన వివరాల ప్రకారం కావచ్చు వారికి కూడా నోటీసులు పంపేందుకు ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వచ్చాయి. దానికి సంబంధించి అంటే ఆగస్టు 31 వరకు ఈ కమిషన్ గడువు ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.